ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామముపేట మీ అందరికీ శుభములు. చిన్న ప్రార్థన చేసుకొని దేవుడి యొక్క వాక్యం విందాం. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోక తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రం నాయన. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరుచుకొని ఈరోజు ప్రభా నీ వాక్యం మరొక్క దినం మేము వినడానికి నీవు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. నువ్వు మాట్లాడుతుండగా గ్రహించుకునే హృదయం, స్పందించే జీవితం మాకు దయచేయమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియ బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టిన మాట ఏంటంటే యోబు గ్రంథం 1వ అధ్యాయం 18 నుంచి 19 వచనాల వరకు. అక్కడ మాట్లాడుతుండగా యోబు జీవితం గురించి ఇక్కడ రాయబడి ఉందండి. అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి, నీ కుమారులను కుమార్తెలు తన అన్న ఇంట ద్రాక్షారసము పానం చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గమున వచ్చి ఆ ఇంట 4 మూలల కొట్టగా అది యవ్వనుల మీద పడగా వారందరూ చనిపోయిరి. ఇంకొకతను మాట్లాడుతూ ఉన్నాడండి. అతను మాట్లాడుతున్నప్పుడు, అయ్యా నీ పొలంలో ఉన్నవన్నీ పోయాయి, నీ గొడ్ల సావడిలో ఉన్నవన్నీ పోయాయి, నీ ప్రాపర్టీ ఆల్మోస్ట్ డ్యామేజ్ అయిపోయింది, డిస్ట్రాయ్ అయిపోయింది అని అతను ముందుగా మాట్లాడుతుండగా ఇంకొక అతను వచ్చి చెప్తున్నాడు, అయ్యా నీ పిల్లలు, నీ కొడుకులు, కుమారులు అందరూ కూడా చనిపోయారు అని చెప్తూ ఉన్నాడండి. ఇంకొక వాక్యం చూడండి, యోబు గ్రంథం 2వ అధ్యాయం 7 నుంచి 10 వచనాలు. అరికాలు మొదలుకొని నడనెత్తి వరకు బాధకల కురుపులతో యోబును మొత్తెను. ఒళ్ళు గోకుకొనుటకై చిల్ల పెంకులు తీసుకొని బూడిదలో కూర్చుండెను. ఇది యోబు జీవితం. యోబు జీవితం సడన్గా ఇట్లా అయిపోయిందండి. ఏమైపోయింది? ఒక్క రోజులోనే ఎన్ని సమస్యలు వచ్చాయి. నేను ఈరోజు యోబు గురించి మాట్లాడడానికి మీ దగ్గరికి రాలేదు. యోబు భార్య గురించి మాట్లాడడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాను. యోబు భార్య ఇవన్నీ చూస్తుందండి. ఆమె చూస్తున్న సమయంలో ఒక్క మాట ఆమె మాట్లాడుతుంది. ఏమంటే, అయ్యా నువ్వు ఇంకా నీ దేవుడిని ఎందుకు దేవుడి యథార్థంగా ఉంటావు, ఆయన దూషించి చచ్చిపో అని చెప్తుందండి. ఈ మాటని చాలామంది చాలా వ్యతిరేకిస్తూ ఉంటారు. యోబుని ఒక విధంగా, యోబు భార్యని ఇంకొక విధంగా చూస్తూ ఉంటారు. చూడండి, ఆమె ఒక తల్లి, భార్యనే కాదు తల్లి 10 మంది పిల్లల్ని కన్న తల్లి. ఒక సమాచారం మాకు వస్తుంది, నీ 10 మంది పిల్లలు చనిపోయారు, నీ ఆస్తి అంతా నాశనం అయిపోయింది, నీకున్న సమస్తము కాలి బూడిద అయిపోయింది కదా. ఆమె ఆశ, ఆమె నిరీక్షణ ఎందుకోసం తను బ్రతుకుతుందో, తన పిల్లలు కూడా చనిపోయినప్పుడు ఆమె నోటి నుండి వచ్చిన మాట దేవుడి మీద కోపంతో అంటుందా, లేదా దేవుడి మీద రోదనతో అంటుందా? ఈరోజు నువ్వు నేను తెలుసుకోవాలి ప్రియ బిడ్డలారా. యోబు భార్య గురించి మరొక్క కోణం నుండి మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. చూడండి, దేవాది దేవుడే స్వయంగా యోబు గురించి ఒక సర్టిఫికేట్ ఇచ్చారు. ఏమని ఇచ్చాడు? ఆయన ప్రియమైన వాడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుడి పట్ల భయభక్తులు గలవాడు, చెడుతనం విసర్జించిన వాడు. గాడ్ ఓన్లీ టెస్టిఫైడ్ జోబ్. ఇవన్నీ మొదటి అధ్యాయంలోనే చెప్పేశాడండి. ఆయన మంచోడు, చాలా, తన భర్త చాలా మంచోడు. అందుకే భర్తకి 10 మంది పిల్లల్ని కనిపెట్టింది ఆ తల్లి, ఆ భార్య. కానీ ఆయన ఇట్లా ఉన్నాడు. ఇప్పుడు బాధకరమైన పుండ్లు వచ్చేసే ఒంటి నిండా. బైబిల్ చెప్తుంది అరికాలు నుండి తలనెత్తి వరకు, అంటే ఒక్క చోట కూడా గ్యాప్ లేకుండా బాధ కలిగించే కురుపులంటే, అసలు ఊహించుకోండి, ఒళ్ళంతా కురుపులు ఉంటే అతను గీక్కోవడానికి అతని చేతి వేళ్ళు సరిపోక చిల్ల పెంకులను తీసుకొని గీక్కుంటున్నాడు, బూడిదలో కూర్చుంటున్నాడు. ఆ సమయంలో ఆమె పరిస్థితి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆమె పరిస్థితి ఏమి చెయ్యలేని నిస్సహాయత, ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కాని అయోమయ పరిస్థితి. అయ్యో నా భర్తకి ఈ స్థితి, దీన స్థితి ఆమెకి. భర్త పరిస్థితి ఇలా, పిల్లలు చనిపోయారు,
ఆస్తి ఏమీ లేదు. హఠాత్తుగా ఏం జరిగిందో తెలియని పరిస్థితిలో ఆమె గుండెల్లో ఆ ఆ తుఫాను విస్ఫోటం అంట, బాంబు బద్దలై హృదయంలో నుండి గూడు కట్టుకున్న ఆ వేదన ఆమె నోటి నుండి వచ్చిన మాట ఏంటంటే, ఇంకా యథార్థంగా ఉండి ఏం చేస్తామయ్యా, చచ్చిపోదాం. మీరు నేను చాలాసార్లు ఈ మాట అనుంటాం కదా, ఖచ్చితంగా అనుంటాం, ఖచ్చితంగా. కానీ ఇక్కడ యోబు భార్య గురించి మనం ఇంకా ధ్యానం చేస్తే, భార్య మాట అనగానే యోబు ఏమంటాడంటే, ఎందుకు మూర్ఖురాల్లాగా మాట్లాడతావు, నా పరిస్థితి చూసి నువ్వు మాటలు వస్తున్నాయేమో, కానీ ఆయన ఆ దేవుడు మేలు చేసినప్పుడు నువ్వు ఎంత సంతోషంగా స్వీకరించావు. కీడు తలపడితే ఆస్వాదించకుండా ఉంటామా, అది భరించకుండా ఉంటామా? మాట తర్వాత యోబు భార్య ఏదైనా మాట్లాడింది అన్నది అక్కడ లేదండి. యోబును వదిలేసి పోయిందని కూడా లేదండి. నాకు అనిపిస్తుంది ఆ మాట విన్న వెంటనే ఆమె మౌనం వహించింది. వెయిట్ చేస్తూ నిరీక్షణ కలిగి ఉంది. తన భర్త దగ్గరే ఉండి ఉండవచ్చు. ఆ పుండ్లు చూసుకుంటూ ఆ బాధను అనుభవిస్తూ భర్తతో పాటు ఉండుండవచ్చు. దేవాదేవుడు ఇంటర్వ్యూన్ అయ్యాడండి యోబు జీవితంలో. ప్రియ బిడ్డలారా, యోబు స్నేహితులను ఆయన గద్దించాడు. ఈ రెబ్యూక్డ్ జోబ్స్ ఫ్రెండ్స్, గద్దించాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు అని అన్నాడు. కానీ భార్యని గద్దించలేదు. రెండవదిగా యోబు స్థితిగతిని మార్చి, కథంతా మార్చేసి ఆయనకి రెండింతగా దాన్ని ఆయన తిరిగి ఇచ్చినప్పుడు, బిడ్డల్ని కానీ ఆస్తులు కానీ అన్నీ ఇచ్చినప్పుడు, యోబు గారికి మళ్ళీ పెళ్లి చేసి పిల్లల్ని ఇచ్చినట్టుగా అక్కడ లేదు. భార్య యోబుని వదిలిపెట్టిపోలేదండి, అక్కడే ఉంది. ఆమె నుండి మనం ఏం నేర్చుకోవాలి? మనిషి ఎంత ప్రార్థనా పరులైనా, ఎంత విశ్వాసంలో ఉన్నా, ఒక్కొక్కసారి విశ్వాసంనే చెల్లా చెదురు చేసే శ్రమలు, తుఫాను లాంటి శ్రమలు ఒక్కదాని మీద ఒక్కటి మీదకు వచ్చేసినప్పుడు నోటి నుండి వచ్చే మాట అది హేట్రెడ్ నుండి, ద్వేషం నుంచి వచ్చే మాట కాదు. ప్రభా, ఇంక నేను భరించలేను ప్రభా, ఈ సమస్య నేను తీసుకోలే, ఇట్స్ డన్ విత్ మీ, నా వల్ల కావటం లేదు అన్న వచ్చిన మాట అండి అది. కానీ ఎప్పుడైతే యోబు మాట్లాడాడో భార్య నిలబడగలిగింది. రెండింతల అభిషేకం ఆమెకు పొందుకుంది, రెండింతల దీవెనలు పొందుకుంది, తిరిగి కోల్పోయినవన్నీ తిరిగి వచ్చేటట్టుగా చూసుకుంది. ప్రియ బిడ్డలారా, ఈరోజు నా జీవితం కూడా అలాగే ఉందేమో. సమస్యల వలయంలో చిక్కుకున్నావేమో. నిరీక్షణ కలిగి ఉండు. దేవుడు నిన్ను రెండింతలుగా దీవించబోతున్నాడు. సహనంతో ఉండు. కష్టాల తర్వాత సుఖాలు ఆటోమేటిక్గా వస్తాయి. దుఃఖం తర్వాత సంతోషం దేవుడిస్తాడు. అలాంటి కృప దేవుడు నీకు ఈరోజు దయచేయాలని మనసారా కోరుకుంటున్నాను. దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.